హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రీజనల్ రింగ్ రోడ్డు దీనికి సంబంధించి వార్తలు వస్తూ ఉంటే అందరికీ ఆసక్తికరంగా మారుతుంది. కానీ ఒక్కొక్కసారి కొన్ని ఇన్ఫర్మేషన్, కొన్ని ప్రకటనలు చూస్తుంటే మాత్రం కన్ఫ్యూజన్ రెట్టింపు అవుతుంటుంది. జనరల్గా మనకు ఏ సమాచారం అయినా కొంత క్లారిటీ రావడానికి దోహదపడాలి. కానీ కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కొన్ని వార్తలు వస్తే మాత్రం అది ఇంకా గందరగోళమైన పరిస్థితి. మరి వార్తలు రాసేవారు అట్లా రాస్తారా, లేకపోతే ఏంటి అనేది తెలియదు. కానీ అరకొర సమాచారంతో రాస్తే ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. నేనేం చెప్పబోతున్నాను అనేది కొంత మీకు క్లారిటీ వస్తూ ఉండవచ్చు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ ఇస్తున్నాను. ఇది పరస్పరం విరుద్ధమైన రెండు ప్రకటనలను నేను అనలైజ్ చేస్తున్న వీడియో. సో వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అతి కీలకమైన సమాచారం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు, కంటెంట్లోకి వెళ్లే ముందు, రీజనల్ ఏరియాలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, రీజనల్ ఏరియాని ఎందుకు అంటున్నానంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని హెచ్ఎంఆర్గా మార్చారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్. ఈ రీజియన్కు సంబంధించి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు అవతల ఉన్న 5 కిలోమీటర్ల వరకు కూడా దీన్ని పరిధిలోకి తీసుకురాబోతున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. కొంతమంది 2 కిలోమీటర్ల బఫర్ జోన్ అంటున్నారు, కొంతమంది 5 కిలోమీటర్ల బఫర్ జోన్ అంటున్నారు. నేనైతే 5 కిలోమీటర్ల బఫర్ జోన్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే రీజనల్ రింగ్ రైలు కూడా అందులో ప్రొవిజన్ ఇవ్వాలి కాబట్టి ఆ రీజనల్ రింగ్ రోడ్డుకు బయట 5 కిలోమీటర్ల వరకు కూడా దీన్ని ఉంచబోతున్నారు అన్న ఇండికేషన్స్ నాకు అనిపిస్తున్నాయి. సో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏది జరుగుతుంది అనేది. అయితే ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు ప్రధానంగా ఫ్యూచర్ సిటీ వైపు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు మంచి చెప్పదగిన సూచన. ఎందుకంటే శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డు మధ్య ఉన్న ఏరియా అయితే 50,000 ఎకరాలలో అక్కడ ఫ్యూచర్ సిటీ రాబోతుంది వచ్చే 10 నుంచి 15 సంవత్సరాల కాలంలో. వచ్చే 5 సంవత్సరాల కాలంలో మాత్రం 14,000 ఎకరాలలో వస్తుంది. ఆ తర్వాత దాన్ని 16,000 ఇంకో సేకరించబోతున్నారు. ఆ తర్వాత 5 ఏళ్ల క్రమంలో అది జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఓవరాల్గా 45,000 ఎకరాల నుంచి దాదాపు 50,000 ఎకరాల వరకు ఫ్యూచర్ సిటీ రాబోతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ ఆ రూట్లో చేయడం అనేది ఇప్పుడు ఖచ్చితంగా చెప్పదగిన సూచన. ఎందుకంటే హైదరాబాద్ అన్ని దిశలా అభివృద్ధి చెందుతుంది కాదనం, కానీ వెస్ట్ హైదరాబాద్ అభివృద్ధి చెందినంతగా మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు అంటే దాదాపు 90% నాతో ఏకీభవిస్తారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ దిక్కు రాబోతుంది. మిగతా అన్ని వైపులా పెరుగుతాయి. బెంగళూరు హైవే పెరుగుతుంది, ముంబై హైవే పెరుగుతుంది, నాగ్పూర్ హైవే పెరుగుతుంది, వరంగల్ హైవే పెరుగుతుంది, విజయవాడ హైవే పెరుగుతుంది. ఇవన్నీ పెరిగినా కూడా ఈ పర్టికులర్ నాగార్జున సాగర్ రోడ్డుకు, అదే రకంగా శ్రీశైలం రోడ్డుకు మధ్య ఉన్న ఏరియా ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చాలా మంది అనొచ్చు ప్రభుత్వం మారితే ఏంటని. లేదు, గత ప్రభుత్వం కూడా అక్కడనే ఇనిషియేటివ్ తీసుకుంది. ఈ ప్రభుత్వం దాన్ని ఫ్యూచర్ సిటీగా మార్చింది తప్ప ఏం మిగతా జాగాను పూర్తిగా నిర్లక్ష్యం చేయలేదు. సో అదే తరహాగా అటు ఎక్స్పాండ్ కాబోతుంది. దానికి తోడు ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా తైవాన్కు సంబంధించిన సంస్థ కూడా 3,000 కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి సంతకం చేసింది తైవాన్లో జరిగిన ఒక సమావేశంలో. సో ఈ రకంగా ఫ్యూచర్ సిటీకి ఇన్వెస్ట్మెంట్లు కూడా ఒక ఫ్లో లాగా, ఒక ప్రవాహం లాగా వస్తున్నాయి. కాబట్టి వచ్చే 10-15 సంవత్సరాలలో హైదరాబాద్ సిటీ అటువైపు ఎక్స్పాండ్ కాబోతోంది. దాంతో ఇప్పుడు హైదరాబాద్ నగరానికి దక్షిణం వైపునున్న ఎయిర్పోర్టు హైదరాబాద్ సిటీలో మధ్యకు రాబోతుంది. ఎందుకంటే అటువైపు ఎక్స్పాండ్ అయిన తర్వాత దాదాపు 40-50 కిలోమీటర్ల దూరం వరకు అటు హైదరాబాద్ ఎక్స్పాండ్ అయితే అప్పుడు శంషాబాద్ అనేది మధ్యలోకి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు వచ్చే 10 నుంచి 15 సంవత్సరాల కాలంలో జరగబోతున్నాయి. కాబట్టి నా అడ్వైస్ బిట్వీన్ సాగర్ రోడ్డు అండ్ శ్రీశైలం రోడ్డు మధ్యలో గనక ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. లైక్ సైబరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన వారు ఏ రకంగా అయితే లబ్ధి పొందారో ఆ రకమైన ప్రయోజనం ఇప్పుడు ఆ ఏరియా వైపు ఇన్వెస్ట్ చేసే వారికి ఉంటుంది. అయితే ఫాస్ట్గా రావాలనుకుంటే మాత్రం ఈ ఫ్యూచర్ సిటీలో కోర్ ఏరియాస్ ఏవైతే 4 గ్రామాలు ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్ చేయండి. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మీకు కడతాల్ ఏరియా కావచ్చు, శ్రీశైలం, కందుకూరు, మీర్ఖాన్పేట, కుర్మిద్ద, మేడిపల్లి, నక్కర్త మేడిపల్లి, అదే రకంగా కొత్తపల్లి, అదే రకంగా తక్కళ్లపల్లి, యాచారం, నందివనపర్తి, ఈ అన్ని ఏరియాలో కూడా మీకు సూటబుల్ సైట్స్ నేను అడ్వైస్ చేస్తాను. ఇక కంటెంట్లోకి వస్తున్నాను. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ అదొక నిరంతర ప్రహసనంగా కొనసాగుతుంది. యాక్చువల్గా మార్చి నెలలో పూర్తవ్వాలి. మార్చి 17కు ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలి. కానీ మళ్ళీ వాయిదా పడింది. ఎందుకు వాయిదా పడిందో అర్థం కాని పరిస్థితి. ఇది ఇట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు మొన్న కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆయన వాళ్ళు కలిసిన తర్వాత బయటకు వచ్చి చెప్పడం ఏంటంటే త్వరలో రీజనల్ రింగ్ రోడ్ నోటిఫై అవుతుంది. ఒకవైపు టెండర్ల ప్రహసనం అలా కంటిన్యూ వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. ఇటు వీళ్ళు వచ్చి ఆయన్ని కలిసి వచ్చిన తర్వాత నోటిఫై అవుతుంది త్వరలో అని చెప్తారు. రెండు పరస్పరం భిన్నమైన అవి. అయితే దీన్ని మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే పరిస్థితి ఏంటంటే టెండర్లకు సంబంధించి వచ్చిన సమాచారమే పక్కా సమాచారం.
రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు మరింత సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని టెండర్ల బిడ్లు తెరిచే ప్రక్రియ 4వసారి వాయిదా పడింది. తాజాగా మొన్న గురువారం తెరవాల్సి ఉండగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మళ్లీ వారం రోజుల పాటు దీన్ని వాయిదా వేసింది. పూర్తి స్థాయిలో అనుమతులు లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. మరి అనుమతులే లేనప్పుడు మళ్లీ ఎలా నోటిఫికేషన్ వస్తుంది? ఎంపీలు దేని ఆధారంగా చెప్పారు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకు మిస్గైడ్ చేస్తారో అర్థం కాదు. మరి వాళ్ళు కేంద్ర మంత్రి కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? యాజ్ ఇట్ ఈస్గా వచ్చి బయటకు చెప్తే మీడియా క్లారిటీ ఉంటుంది, ప్రజలకు కూడా నిక్కచ్చిగా సమాచారం అందుతుంది. దానికి చెప్పరు. కేంద్ర మంత్రి మండలి ఆమోదం పొందాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కు సంబంధించి ఆమోదం రావాలి. ఈ ప్రక్రియలు పూర్తయితే కానీ పనులు ప్రారంభించడానికి అవకాశాలు లేవు. సో దీనికి ఎంత పట్టే అవకాశం ఉంది? టెండర్లు ఓపెన్ చేస్తారు వారం రోజులు, కానీ ఇవన్నీ జరగడానికి 3 నెలలు టైం పడుతుంది. సో నార్త్ పార్ట్కు సంబంధించిన వర్క్స్ ఎవరైతే ఈ ఉగాది తర్వాత ప్రారంభమవుతాయని అనుకున్నారో వాళ్ళకి ఇది ఒక అసనిపాతంగా చెప్పాలి, ఎదురు దెబ్బగా చెప్పాలి. 3 నెలల తర్వాతనే ప్రారంభం అవుతుంది. ఇంకొక హైలైట్ ఏంటంటే చాలా మంది ఈ నార్త్ పార్ట్కు సంబంధించి నేషనల్ హైవేగా గుర్తిస్తూ దానికి ఒక నంబర్ కూడా కేటాయించింది కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారు. అది కూడా అబద్ధం తేలింది. RRR ఉత్తర భాగాన్ని NHAI నిర్మించనున్న నేపథ్యంలో దీనికి ఇంతవరకు నంబర్ను కేటాయించలేదు. భూసేకరణ ప్రక్రియ కూడా 88% మాత్రమే పూర్తయింది. 72 హెక్టార్ల అటవీ భూమికి సంబంధించి పరిహారం, ప్రత్యామ్నాయ భూ కేటాయింపు, మొక్కల పెంపకం వంటి ఈ ప్రక్రియ ఇంకా స్లోగా జరుగుతుంది. అంటే ఏతావాత ఏంటి అంటే ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవంగా రీజనల్ రింగ్ రోడ్లో విషయంలో గ్రౌండ్లో జరుగుతున్న దానికి పొంతన లేదు అని చెప్పి మనకి ఈ సమాచారం అర్థమవుతుంది. ఇది ఇట్లుంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎంపీలు త్వరలో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నోటిఫికేషన్ జారీ చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రహదారి సమస్యలపై వినతిపత్రం సమర్పించడానికి కేంద్ర మంత్రిని కలవగా ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారన్నారు. ఆలంపూర్ నుంచి కొల్లాపూర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట మీదుగా నల్గొండ వరకు జాతీయ రహదారి నిర్మించారు. అది వేరే ఇష్యూ అనుకోండి. ఆయనను కలిసిన తర్వాత వీళ్ళు ఇట్లా వచ్చి చెప్తున్నారు. అక్కడనేమో టెండర్లు వాయిదా పడుతున్నాయి, కేంద్ర మంత్రి మండలికి సంబంధించిన ఆమోదం లేదంటున్నారు, తర్వాత అనుమతులు ఇంకా లేవంటున్నారు. ఒక పరిస్థితి అలా ఉంటే టెండర్లు దాని మీద వాయిదా పడుతుంటే నోటిఫికేషన్ జారీ చేస్తామని ఎంపీలు బయటకు వచ్చి ప్రకటిస్తున్నారు. ఇదంతా కన్ఫ్యూజ్. బట్ ఓవరాల్గా అయితే కేంద్ర మంత్రి మండలి ముందుకు ఇంకా వెళ్ళలేదు డీటెయిల్డ్గా. అదన్నది మనకు యాదావాత తేలిన విషయం. నేను కూడా నాకున్న సర్కిల్స్లో కనుక్కుంటే ప్రధానంగా జరగాల్సిన 2 పనులున్నాయి. ఆ 2 పనులు జరిగితే తప్ప ముందుకు వెళ్లాల్సిందా లేదు. ఒకటి, పబ్లిక్ పార్ట్నర్షిప్కు సంబంధించిన అప్రైజల్ కమిటీ ఉంటుంది. ఆ అప్రైజల్ కమిటీ దీనికి సంబంధించిన ఆమోదం రావాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదం రావాలి. తర్వాత కేంద్ర మంత్రి మండలి, కేంద్ర కేబినెట్ ఆమోదం రావాలి. ఈ 2 వస్తేనే పనులు ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతుంది. ఈ 2 జరగనంత కాలం ఎవరు ఎలాంటి ప్రకటనలు చేసినా అది జస్ట్ ఊకదంపుడు ప్రకటన కిందనే మనం పరిగణించాలి. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి మాత్రం, ఇది ఉత్తర భాగానికి సంబంధించి మాత్రం ఇది స్పష్టంగా తెలిసిపోయింది. కేంద్ర కేబినెట్ ఆమోదం లేదు, ఇంకా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదం లేదు. ఈ 2 జరగనంత కాలం ఏ వార్త వచ్చినా కూడా రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం కావు. ఇది పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన పరిస్థితి. ఇక దక్షిణ భాగం దేవుడు, ఎందుకంటే అలైన్మెంట్లే ఇంకా ఫైనల్ కాలేదు. 3 అలైన్మెంట్లు చేసి దాన్ని పక్కన పెట్టారు. ఎప్పుడు ఏ అలైన్మెంట్ ఫైనల్ అవుతుందో తెలియదు. ప్రతి ఒక్కరు ఒక నంబర్, ఈ నంబర్ కరెక్ట్, ఈ నంబర్ కరెక్ట్, ఈ నంబర్ కరెక్ట్ అనుకుంటున్నారు. ఇక్కడ నుంచి పోతుంది, అక్కడ నుంచి పోతుంది అని చెప్పి వాదిస్తున్నారు. అది కాదు బాబు, ఇంకా అలైన్మెంట్ ఫైనల్ కాలేదని చెప్పడానికి ఒక్కసారి నాకు తలపడని తోకొస్తుంది. ఒకసారి నాకు ఏ అవసరం అని చెప్పి వదిలేస్తున్నాను వాళ్ళతో వాదించకుండా. సరే, అదంతా పక్కన పెడితే రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్కు సంబంధించి మాత్రం 2 మేజర్ హర్డిల్స్ ఉన్నాయి. ఒకటి, కేంద్ర కేబినెట్ ఆమోదం రావాలి. 2, పబ్లిక్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదం రావాలి. ఈ 2 వస్తేనే టెండర్ల ప్రక్రియ ముందుకెళ్తుంది. ఇదంతా జరగడానికి 2 నుంచి 3 నెలల టైం పడుతుంది. సో 3 నెలల తర్వాతనే ఉత్తర భాగానికి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది నేను ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నా ఈ కంటెంట్ కనుక నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మాత్రం కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను గనక స్పందించకపోతే, అయితే డ్రైవింగ్లో ఉండి, లేదంటే ఎవరితోనైనా డిస్కషన్స్లో ఉండి, లేదా ఏదైనా సైట్ విజిట్లో ఉండి తప్ప ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ నేను లిఫ్ట్ చేయకపోతే దయచేసి వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ నాకు మెసేజ్ పంపండి. మిమ్మల్ని మీరు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ ఏంటి చెబితే ఖచ్చితంగా నేను వీలు చూసుకొని కాల్ చేస్తాను. కాల్ చేయకుండా మాత్రం ఉండను. Thank you for watching this video. Signing off, Rajesh.